ఇదిగోరా, మంటల్లో కాదు, నీ మదానికి మాడి మసైపోయిన నా చెల్లి. అనుభవించరా బూడిదను, అనుభవించు. నా చెల్లి ఆఖరిసారి అడిగిన కోరిక కాదు, ప్రతిజ్ఞ. నీ చేత ఈ తాళి కట్టించుకుంటానని. కట్టరా ఈ తాళి ఆ బూడిదకు. నా చెల్లి ఆత్మశాంతికైనా కట్టరా, కట్టరా. కట్టు. ఇదే మంగళ వాయిద్యం. మా కాళ్ళకాడ బతికే నా కొడుకులు మా ఇళ్లలోకి వచ్చి గొడవ చేస్తుంటే చూస్తా ఊరుకోటానికి మేమేం చావదచ్చిలేమురా. కౌళ్లు రద్దు చేయటమే కాదు, గడ్డి తిని బతుకుదామనుకున్నా మా చాలా గట్టు మీద కూడా రానివు. తాగటానికి గుక్కడి నీళ్లు కూడా లేకుండా బావులన్నిట్లో ఇంటిని కనిపిస్తాను. చుట్టుపక్కల ఏ ఊళ్ళోనూ పిడికడ బిచ్చం కూడా ఇవ్వకుండా చేస్తాను. మా ఊడి మీద చేయి చేసుకుంటారా బాబాయ్? ఏటా ఏంటే బాబాయ్, ఎన్నాళ్ళ నుంచో పొలాన్ని సాగు చేసుకుంటున్నాం, ఇప్పుడు మా పొట్టలు కొట్టకండి బాబాయ్. బాబు, ఇన్నేళ్లుగా తమ శాలల్లో పని చేసుకునో పరిగెరుకునో బతికినాం బాబు. ఇప్పుడు మీరు కాదంటే పిల్లా జలల్ని కాడి పంపడమే గాని ఏటీ చేయలేం. ఊర్లో సేగదారగా ఏం చేయలేకపోవటం ఏంట్రా? మీ గుడిలో పుట్టాడుగా పెద్ద మగోడు, ఇలా ఆయన అడగండి ఏం చేయమంటాడా? బాబయ్య, అట్లాంటి యాదవ నా కొడుకు అయినందుకే సిగ్గుతో సగం సచ్చున్నారు. సచ్చిన పావుని ఇంకా ఎందుకు చంపుతారు బాబయ్య? చంపడమే కాదు, తల్లి సిగ్గొయ్య, ఈ పేదబాబుతో పెట్టుకుంటే మసైపోతారని జిల్లా ఓలు మొత్తంలో తెలిసేట్టు చేస్తాను. అలా కాకుండా బతకాలనుకుంటే ఆ సుందరంగాన్ని మీ గోడలోంచి గెంటే బాబయ్య, మీ జాతిలోంచి లేదా ఆకలితో చచ్చే మీకు మీ గోరి తిప్పలకు కూడా అంకుళం చోటు లేకుండా చేస్తాను. రైతు కూలీ సంఘం, రైతు కూలీ సంఘం, రైతు కూలీ సంఘం, రైతు కూలీ సంఘం. అయ్యలారా, ఈనాడు మన ఊళ్ళో ఉన్న భూస్వాములు వాళ్ల భూముల్లో మనం కూలి చేయకుండా ఉండటం కోసం, వాళ్ల భూముల్ని మన వాళ్ళు కవులు చేస్తుంటే వాటిని కూడా ఆపటం కోసం ఆ భూస్వాములందరూ కూడా కట్టగట్టి మన కడగూడెం వాళ్ళందరినీ వెలేశారు. కానీ మన కూలీనాలి జనం వాళ్ల భూముల్ని దున్నకుండా ఉంటే, ఆ పంటలు కోత కొయ్యకుండా ఉంటే, ఆ దుక్కి పట్టకుండా ఉంటే, ఆ గొట్లకు మేత వేయకుండా ఉంటే ఆ భూముల్ని ఎవడు పండిస్తాడు? అందుకే మన శ్రమశక్తి లేనిదే ఉత్పత్తే లేదు. దానికోసం ఆ భూస్వాముల చేలల్లో మన వాళ్ళెవరూ కూలి చేయకుండా ఉండటం కోసం వాళ్ళని వెలివేద్దాం. నా కొడక సుందరం, ఎంతవరకు చేస్తున్నారా? ఏంట్రా మీరు చేసే పని? ఏం చేస్తున్నాను కనపట్టలా? కనపడతానే ఉంది. ఏ మూతలు పుట్టావరా నీ అవ్వ, రోజు తలకొరి పెడతాను. అడ్డు రాకు, ఈ భూమి నాది. ఎత్తుకుడు ఎత్తర్ర ముద్ర, అది గుర్తుపట్టడానికే గాని గౌరవించడానికి కాదు. నీ పేరు కూడా అట్టండి ముద్ర చేశారు. ఆ ముద్ర చూసుకుని నువ్వేదో కాపులు కాముందు అనుకుంటే కుదరదురా. నీలాంటి ఎర్రిబాబు ఎవరు ఉండరా? యాదవా ఎర్రండి నేను కాదు, నువ్వు. చెప్పసరా నా కొడక, గాలికి తిరిగి నా కొడుకులందరూ చేసి నీలా సంఘాలు పెట్టడానికి. పెదబాబు గారు మన మీద దయతోటి భూమి అని పేర పెట్టారా? అది తదనంతరం మనం అనుభవించడానికి నాతో రహస్యంగా చెప్పారా? ఈ రహస్యాలతోనే మొత్తం భూ సంస్కరణ చట్టాన్ని తొంగలో కలిపారు. మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే ఆ నాగేటి కొమ్మే నీ గుండెల్లో గుచ్చుకుంటుంది. తప్పుకోమంటుంటా? ఇన్స్పెక్టర్ గారు ఇంకా దొత్తరేటండి.
నా కొడుకులే బాబు గారు సొమ్ము అనుకున్నారా? నా భూముల్లోనే అరకర కడతారా మీరు? రైతు కూలీ సంఘం అంటారా? రైతు కూలీ సంఘం ఇన్స్పెక్టర్ వాడిని బొక్కలో వచ్చి ఎరగొట్టండి. ఎరగదీసేసాను అయ్యాల్ని. నాకేనానా గట్టు మీద ఉన్నావు, పైన బాగున్నాడు. మనకెదిరేంటే కడగూడెంలో ఉన్న సంఘం వాళ్ళు వాళ్ళ భూముల్ని వాళ్ళు దున్నుకుంటుంటే అక్రమంగా మీరు వాళ్ళ మీద కేసు బనాయించి అరెస్ట్ చేశారు. వెంటనే వాళ్ళని రిలీజ్ చేయండి. గదేందమ్మా, మీ నాయన భూములే కదా, వాళ్ళు జబర్దస్తిగా దున్నుతాండ్రు. మీ తాతయ్య అరెస్ట్ చేయమన్నాడు. ఆ భూములు నిజంగా వాళ్లవే. మా నాన్నగారికున్న వేలాది ఎకరాల భూముల్లో మిగులు భూములు ఎక్కడ పోతాయోనన్న భయంతో కుక్కల పేరున, పిల్లుల పేరున, బినామీ పేరునే కాకుండా మా తాతగారి దగ్గర అణిగిమణిగి ఉన్న పాలేరు నారాయణ పేరున, అతని కొడుకు పేరున పెట్టిన భూములని మా నిజ నిర్ధారణ కమిటీలో తేలింది. చూడండి, ముందు మీరు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడిచిపెట్టండి. లేకపోతే మీరు మీ డిపార్ట్మెంట్ చాలా విచారించవలసి వస్తుంది. సార్, ఆమె మెదడులో ఉంది, సెక్షన్లు ఆమె జేబులో ఉన్నాయి. అసలే నిజ నిర్ధారణ కమిటీ పెట్టి దొరబాబు గారి భూభాగవతం బయటెట్టింది. ఆమె తలుసుకుంటే ఈ ఫైండింగ్ లో మీరు బైండింగ్ అయిపోతారు ఆమెను అరెస్ట్ చేసినందుకు. నాకెరకది అసలు పని లేకుండా మీ ప్రజలకు సంఘాలు ఎందుకు వాయా? మిమ్మల్ని మీ సంఘాలని బర్ఖాస్తు చేయాలి, లేకుంటే మీ హక్కులు కాదు మా టోపీలు ఉండేటట్టు లేవు. ఓ సురేష్, ఎల్లి ఆ రైతు కూలీ సంఘం వాళ్ళని నడిపిస్తుండ్రి. ఎస్ సార్. పదండమ్మా. థ్యాంక్ యూ. పదండి. అయ్యాదారు గారు, కిడ్నాపులకు భయపడి హంతకులను వదిలేసి ప్రజా సంఘాలకు భయపడి వేళ్ళని వదిలేస్తే ఇంకెందుకు సార్ మీరు మీ మీసాలను? అమ్మా శాంతమ్మా, శాంతమ్మా, నువ్వు పెద్దింట్లో పుట్టి మా పేదోళ్ళ గుడిసెలు అడుగు పెట్టావమ్మా. బక్కోళ్ళందరికీ కొండంత అండగా నిలిచావమ్మా. మా వాళ్ళని జైల్లో నుంచి విడిపించమ్మా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను తల్లి. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు వర్తిల్లమ్మా. నేనిప్పుడు మీతోనే ఉంటాను, మీ దాన్ని. మిమ్మల్ని నేను ఎక్కడికి వెళ్ళను. సరే తల్లి. అబ్బా ఊరుకో, పద పద. ఇవ్వండి మా పేదవాళ్ళ బతుకులు. ఓకే, వస్తాను. శాంతి బండి ఇక్కడ ఉందేంటి? మేము సాగిస్తున్న ఈ పోరాటానికి మీరు మద్దతు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. బయలుదేరండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఏంట్రా తెగూగిపోతున్నావు? ఏంటి అనేది? ఊడిపోవటం కాదు, అంత కుటుంబ గౌరవం ఉంటే పోయి ఆడి తల నరికి పరిచెక్కి గుచ్చి ఊరేగించుగా. లేకపోతే దానికి పురుడు పోయటానికి మంత్రస్థానికి అడ్డు పెళ్ళు. నారాయణ